వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. అంతట ఏలి, నువ్వు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి వాక్య దర్శనంలో నుండి దేవుడు తన పట్ల విశ్వాసం కలిగిన వారి పట్ల ఎంత ప్రేమ కలిగిన వాడో చూపించే వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయాలి. ఈ వాక్య భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేద్దండి. హన్నా జీవితంలో చాలా అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. మొదటి విషయం, జస్టిఫైడ్ బై గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం ద్వారా సమర్థించబడింది, నీతిమంతురాలుగా తీర్చబడింది. ఏలి ఆమెను క్షేమంగా వెళ్ళుము అని ప్రకటించటం అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు దేవును నువ్వు చేసిన మనవి ఆలకించును గాక, దయచేయను కాక అని సమర్థించటం. ఏలి సరైన దైవ సేవకుడు కాకపోయినప్పటికీ సమూయేలుతో పోల్చుకున్నప్పుడు ఏలి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఆ విషయాలు మనం గ్రహించినప్పటికీ దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని సమర్థించేవాడు. ఆమె దుఃఖంగా ఉన్నప్పటికీ, గుడ్రాలుగా ఉన్నప్పటికీ, ముందుగా ఆమెని తప్పుగా భావించినప్పటికీ మరలా ప్రార్థన చేసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని దైవజనుడిగా దేవుడు తన వాక్యం ద్వారా ప్రకటించడం ఈ వచనంలో మనం చూడవచ్చు. దేవుడు ప్రతిసారి మనల్ని వాక్యంతోనూ, సేవకులతోనూ, దర్శనంతోనూ, ప్రవచనంతోనూ మనం దర్శిస్తాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. జాయ్ రీప్లేసెస్ ద సారో. దుఃఖం స్థానంలో ఆనందం వచ్చింది. ఆమె జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే భయంకరమైన దుఃఖంతో ప్రార్థన చేస్తూ ఉంది. ఎప్పుడైతే ఏలి నోటి నుండి దేవుని వాక్కు ఆమె చెవిలో పడిందో దుఃఖము సంతోషంగా మారిపోయింది. దుఃఖాన్ని విడిచిపెట్టి సంతోషముగా ఆమె బయటికి వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. కీర్తన గ్రంథం 30వ సంకీర్తన 5వ చరణంలో, సాయంకాలపున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. ఆ విధంగా ఆమెకున్న దుఃఖము, ఆమెకున్న నిట్టూర్పంతా సంతోషంగా మారటం దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించవచ్చు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. జర్నీ ఆఫ్ ఫెయిత్ బిగిన్స్. విశ్వాస ప్రయాణము ప్రారంభించబడింది. విశ్వాస ప్రయాణం ఎందుకని అన్నానంటే, ఆమె ఇంకా గుడ్రాలుగా ఉన్నప్పటికీ, పిల్లలు లేని దానిగా ఉన్నప్పటికీ దేవుడు నాకు పిల్లలను కలగజేస్తాడు అన్న సంతోషముతో ఏలి చెప్పిన మాటను బట్టి ఆమె బయటికి స్టెప్ వేయటం మనం చూడాలి. అబ్రహామును కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏ నిరీక్షణ లేనప్పటికీ, ఏ ఆధారం లేనప్పటికీ ఆయన విశ్వాసపు అడుగుతో ప్రయాణాన్ని ప్రారంభించాడు. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. జీసస్ ఈజ్ అవర్ సోర్స్ ఆఫ్ పీస్. మన శాంతికి, సమాధానానికి, క్షేమానికి మూలము, వనరు మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన మనకు శాంతిని అనుగ్రహించేవాడు, సమాధానాన్ని కలగజేసేవాడు, క్షేమాన్ని కలగజేసేవాడు, మనం చేసే ప్రతి మనవిని ఆలకించి దయచేసేవాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. శాంతికి మూలము యేసుక్రీస్తే, క్షేమానికి మూలము యేసుక్రీస్తే అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. హన్నా లాంటి జీవితాలు మాలో ఉంటుండగా తండ్రి, మా నిట్టూర్పంతటిని, దుఃఖమంతటిని సంతోషముగా మార్చి మీరు ఇచ్చిన వాగ్దానాలను స్వతంత్రించుకునే విశ్వాసాన్ని కూడా మాకు కలగజేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.